వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో మన నెల్లూరులో మ్యూజియం ఉందని మీలో ఎంతమందికి తెలుసండి? అవునండి, మన నెల్లూరులో కూడా మ్యూజియం ఉంది. సో టికెట్ 3 రూపీసే పర్సన్ కి. అసలు లోపల ఏమేమి ఉన్నాయో, మ్యూజియం అనగానే మనము సో పాతకాలపు ఐటమ్స్ అన్ని భద్రపరిచి సో మెమరీగా ఉంటాయి కదా. సో మన నెల్లూరులో ఉన్న మ్యూజియంలో అసలు ఏముందో మనం కూడా వెళ్ళి చూద్దాం. సో మనమైతే లోపలికి వచ్చేస్తున్నామండి. ఇటు సైడ్ అంతా పాత విగ్రహాలు, రాతి విగ్రహాలు, చెక్కబడిన విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. సో ఇవి చాలా ఇయర్స్ నాటివిలాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే గణపతి విగ్రహము, దానికి ముందే నంది విగ్రహం ఉంది. సో ఇలా ఎంటర్ అయ్యి రాగానే ఫస్ట్ రూమ్ లో అయితే ఇట్లా ఆది మానవుల్ని సెటప్ చేస్తున్నారండి. సో మన నాగరికతను చూపించడానికి ఇట్లా ఫస్ట్ నుంచి మనం స్టార్టింగ్ లో ఎలా వేటాడి దాన్ని కాల్చుకొని మానవుడు బతికాడు దాని గురించి అంతా ఇక్కడ. సో పిల్లలకైతే ఈజీగా వాళ్ళ లెసన్స్ లో కూడా ఉంటుంది కదా. సో వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ కానీ తీసుకొచ్చి పిల్లల్ని కానీ చూపించారంటే. సో అప్పటి కాలం వాడిన చిన్న చిన్న పాత్రలు, మట్టి పాత్రలు అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ రూమ్ లో అయితే ఇది ఆది మానవుల గురించి అంతా, మన నాగరికత గురించి అంతా ఇక్కడ పెట్టున్నారు. సో ఎలా డెవలప్ అయ్యింది అనేది, సో అప్పట్లో ఆహారం ఎలా చేసుకుని తినేవాళ్ళు, సో మంటను ఎలా పుట్టించేవాళ్ళు, అవంతా పిల్లలకి అయితే నీట్ గా క్లియర్ గా అర్థమవుతుందండి. మీ పిల్లల్ని కానీ తీసుకొచ్చారంటే. సో మనం నెక్స్ట్ ఇంకొక క్యాబిన్ లోకి ఎంటర్ అవుదాము. సో ఇక్కడ ఏవో విగ్రహాలు ఉన్నాయండి. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం అనుకుంటున్నాను. సో అలానే ఉంది. అప్పటి కాలము ఎంత కళాత్మకంగా రూపుదిద్దున్నారో చూడండి. చూసారు కదా, ఇలాంటివి రాజుల కాలంలో నీళ్లు తాగడానికి, పానీయాలు తాగడానికి ఇట్లా పెట్టుంటారు. సో మీరు మూవీస్ లో కూడా చూస్తుంటారు ఇట్లాంటివి. సో ఇవి కొన్ని తవ్వకాల్లో అయితే బయటపడినప్పుడు ఇట్లా భద్రపరిచి మ్యూజియం లో పెట్టుంటారు. ఇవి చూసుకున్నట్టయితే ఇక్కడ నాణ్యాలు ఉన్నాయండి. నాణ్యాలు అంటే ఇప్పుడు మనం కరెన్సీ వాడుతున్నాం కదా. సో అవి స్టార్టింగ్ లో ఫస్ట్ ఎట్లా ఉండేది కరెన్సీ అనేది. సో అప్పుడు కూడా మన నాణ్యాలు అనేది వాడేవాళ్ళు. ఆ నాణ్యాలు మీద చిహ్నాలు వచ్చి పుష్పాలంగా జాతీయ చిహ్నాలు, మతపరమైన చిహ్నాలు, అలాగే జంతువులకు సంబంధించిన చిహ్నాలతో అప్పుడు నాణ్యాలు తయారు చేసేవారు. ఈ నాణ్యాలు అనేది వెండితో, అట్లాగే కొండలు, వృక్షాలు, అలాంటి కొన్ని ఐటమ్స్తో అయితే ఇక్కడ నాణ్యాలు అనేది తయారు చేస్తున్నారు. సో మనం కరెన్సీ అనేది ఎలా డెవలప్ అయింది అనేది కూడా ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తున్నారండి. ఇలా చూసారా, బాణాలు, దానికి ఎక్కుపెట్టే విల్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో అప్పట్లో వేటాడడానికి రాజుల కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఈ బాణాలు అనేది ఉండేవి. సో అవి భద్రంగా దాచిపెట్టున్నారండి, చూసుకోవచ్చు. రాజుల కాలంలో ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు. యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏదైనా వేటకి వెళ్ళాలన్నా. సో అప్పటి కాలంవి చూడండి ఎంత చక్కగా భద్రపరుచున్నారో మన కోసం. ఇప్పుడు తెలుసుకోవచ్చు ఆ కాలంలో ఇలాంటివి వాడారా అని. సో చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. పెద్ద పెద్ద గన్నులు వేటాడడానికి, పులుల్ని, జింకల్ని వేటాడడానికి రాజులు యూజ్ చేసిన గన్నులు. ఇక్కడ చూసుకునే అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడైతే పాత పురాతన విగ్రహాల, రాతి విగ్రహాలను అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారండి. చూసుకుంటే చాలా పురాతన ఇలాగున్నాయి. ఇక్కడ మధ్యలో అయితే ఎంట్రన్స్ లో గణపయ్యను పెట్టున్నారు. ఎదురుగానే నందీశ్వరుడి విగ్రహం అయితే ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఇప్పటి వరకు చెక్కు చెదరలేదండి. వాటి కళ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇట్లా చుట్టుపక్కల కూడా బుద్ధుని విగ్రహము, అలానే వెంకటేశ్వర స్వామి విగ్రహము, లక్ష్మీదేవి, భూదేవి విగ్రహాలు. సో అప్పట్లో మన వాళ్ళు చెక్కిన శిల్ప కళలకి ఇదే నిదర్శనము. ఎంత అద్భుతంగా కళాత్మకంగా అయితే ఆ కళ అట్లానే ఉట్టిపడుతుంది ఇప్పటికి కూడా. సో చాలా చాలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. చాలా వాటికి చేతులు కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి. అప్పటికి కూడా వీళ్ళు భద్రపరుచున్నారు. సో ఉన్నంత వరకు నీట్ గా క్లీన్ చేసి పెట్టారు. సో చూసారు కదండి మ్యూజియం. సో మన పురాతన కాలంలో జీవన విధానం ఎలా ఉన్నది, అప్పుడు టెక్నాలజీ ఎలా ఉండేది, సో యుద్ధాలకు ఉపయోగించిన ఆయుధాలు చాలానే ఉన్నాయండి ఇక్కడ. మన పిల్లలకు వాళ్ళని తీసుకొచ్చి చూపించడం వల్ల సో వాళ్ళకి ఇంకా బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా ఎక్కుతుంది. సో ఇది ఎక్కడో కాదండి, కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర, మాగుంట లేఅవుట్ దగ్గర ఉంటుంది. సో ఇది శుక్రవారం పూట సెలవు. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అయితే మీ పిల్లలతో
అలా హాలిడేస్ అయినప్పుడు హ్యాపీగా తీసుకురండి, చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. సో చాలా ఎక్సైటింగ్ గా కూడా ఫీల్ అవుతారు చూసారంటే. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.